7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నందు సత్యవేడు జనసేన నాయకులు కానాల బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 7 మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ముందుకు వెళుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ ముందుకు వెళుతూ కష్టపడ్డ కార్యకర్తకి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పదవులు కానీ నామినేట్ పోస్టుల్లో జెండా మోసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించాలి. సత్యవేడు మండలం జనసేన నాయకులు కానాల బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి జనసేన కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జనసేన జెండా ఎగిరే విధంగా కృషి చేస్తూ అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా కలిసి పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయిలో బలంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అందరినీ కలిసి ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కానాల బాలమురళీకృష్ణకు పూలమాలలు వేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఠాగూర్, కేసీపీ సత్యరాయల్, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, విజయకుమార్, రాఘవేంద్రబాబు, రమేష్, శేఖర్, రెడ్డి శేఖర్, రాజేష్, టీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది కష్టపడిన వాళ్ళకి ఈ రోజు దాకా ప్రాధాన్యత కల్పించాలని నేను గట్టిగా కోరుకుని ఇప్పుడు గట్టిగా వాళ్ళకి ఎవరు పార్టీ ఫస్ట్లో ఆవిర్భావం నుంచి ఉండే వాళ్ళందరికీ ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలని మేమందరం ప్రిపేర్ చేస్తాం. మా తరఫున ఫుల్గా సపోర్ట్ చేసి సత్యవేడు 7 మండలాల్లో జనసేన పార్టీ బలోపేతాన్ని గట్టిగా కోరుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. 10 సంవత్సరాలుగా అబ్బాయి కష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినారు. ఆ అబ్బాయి ఎవరో సగం మందికి ఎవరికి లేదు, ఉండేవాళ్ళు కూడా యాక్టివ్గా చేసేవాళ్ళ. ఈ మధ్య ప్రోగ్రామ్ చేయించాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్. దానికి ఓల్డ్ మళ్ళా మేమే ముందుండి దాన్ని చేయించినాం. యాక్చువల్గా మేము చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 4 డిస్టిక్ వైజ్ 150-160 మంది ఇచ్చినాం. ఇప్పుడు పిల్లకాయలు చేస్తారో అనేసి ఉంటే మేము ఎంటర్ కాకపోతే 40 మంది కూడా ఇచ్చిండ్రు. పాత వాళ్ళు కలుపుకొని పోవడం లేదు. మెయిన్ అందరినీ కలుపుకొని పోతే పార్టీ బలోపేతం అవుతుంది. ఇప్పుడు కూడా విలేజ్లో కమిటీ లేవు, ఏం లేదు, అసలు టౌన్లోనే లేదు చెప్పాలంటే. వాళ్ళు ఏదో ఒక 4 పేర్లు రాసుకున్నారు, దాన్ని హైకమాండ్కి పంపిస్తున్నారేమో. దాన్ని ఫస్ట్ క్లియర్ చేసి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు గౌరవిస్తే సంతోషం. అది ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను జనసేన పార్టీ తరఫున ఎన్నెన్నో కార్యక్రమాలు చాలా చేశాము. అన్ని సీనన్న ఆయన ఇచ్చిన గైడెన్స్తో, ఆయన ఇచ్చిన సలహాలతో ఎన్నో ముందడుగు వేస్తూ చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. మా మండలంలో కూడా నేను ఒక అబ్బాయి రాఘవేంద్ర ఉన్నాడు, ఇంకా రాజేంద్ర వస్తున్నాడు. మేమంతా కలిసి కూడా ఆయన సూచనలు సలహాలతో, ఆయన కూడా నాకు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈ సూచన తర్వాత ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేశాము, ఎన్నెన్నో పార్టీకి చాలా సేవ చేశాము. సో మేము అందరూ కోరుకునేది ఏంటంటే ఇప్పటికీ సత్యవేడు వాస్తవం రియాలిటీ మాట్లాడాలంటే సత్యవేడు వర్గంలో చాలా 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 కొన్ని పదవులు కొంతమంది వ్యక్తులకి వెళ్ళాయి. అది కష్టపడిన వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులకి వెళ్ళాయి. ఓకే, మనం అగ్రి అవుతాం. కానీ ఇప్పుడైనా సరే మనం అంతా ఏకంగా ఉంటే దేనైనా సాధించవచ్చు. సో నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏది జరిగింది. ఇప్పుడు మనమందరం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, బాగా మనకంటే యాక్టివ్గా పనిచేసి ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరూ సలహా తీసుకుని మనం ఒక స్టెప్ ముందుకేసి ఈ నామినేషన్ పదవులు కూడా ఉన్నాయి కదా, ఓట్లో కూడా కష్టపడ్డ వాళ్ళకి ఇప్పించి ఓతో పాటు మనం కలిసి నుంచి పనిచేసుకుంటూ పార్టీని ఒక విధంగా చూడాలనేసి మన యొక్క గుర్తింపుగా అనుకుంటున్నాం. కష్టపడ్డ మాకు ప్రాధాన్యత లేదు, ప్రాధాన్యత కల్పించాలి అనే టాపిక్ పై అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్న దానిలో మనం తీసుకుంటే మనం కష్టపడుతున్నామంటే అది చాలా చిన్న విషయం. ఎందుకంటే ఆయన ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో మనం గర్వంగా కాలం ఎగరేసి మరి తిరగచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తానంటే, మొదటిగా మనము కష్టపడుతున్నాం అని చెప్పుకోవడం కాదు, మనం
కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ మన గ్రామాల్లో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పని చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. కష్టపడ్డ కార్యకర్తని గుర్తించాల్సిన టైము ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా వాళ్ళకైతే ఉంటుంది. ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారు. ఆ విషయంలో మనం ఎక్కడా డోకాపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. కనుక మనమంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఐక్యమత్యమే, ఐక్యంగా పోరాడితేనే ఏదైనా సాధించగలుగుతాం. ఐక్యమత్యమే మహాబలం. అది ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియజేస్తుంటారు. మనం ఐక్యమత్యంగా ముందుకెళ్తే ఏ విషయాన్నైనా సాధించగలుగుతాం. విషయం అంటే జనసేన కార్యకర్త అంటే కాలు ఎగరేయచ్చు, నిజాయితీగా ఉండేటువంటి ఒక నిలువెత్తు నిదర్శనానికి ఒక రూపం అది జనసేన జెండా. ఆ జెండా పట్టుకున్న ఒక కార్యకర్తగా నేను చాలా పొగరుగా మాట్లాడే సత్తా మాకుందని మేము మా జన సైనికుల వాళ్ళు మేము భావిస్తున్నాము. అదేవిధంగా మేము జనసేనకి ఎలా అయితే మేము క్యారీ ఫార్వర్డ్ అయ్యామనే దానికి ఒక చిన్న ఇది ఏంటంటే 2008లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి చాలామంది అనుభవంతో ఉన్నారు. అందరితో కలిసి ఆ రోజు నుంచి అందరూ పనిచేస్తున్నాము. ఆ రోజు నాకు మండల యువరాజ్యం కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఏదైతే మన చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారు, ఆవిర్భావ దినోత్సవం నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఇక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన పార్టీలో అందరూ యువత చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. కాబట్టి మన జిల్లా అధ్యక్షులు గారైనా కానీ ఇతరులు పెద్దలు వీళ్ళంతా ఆలోచిస్తారంటే యువతను ముందుకు తీసుకుపోతే మనకి బలంగా ఉంటుంది పార్టీ అనుకుంటారు. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మేము ఎప్పటి నుంచో ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము సీనియర్లుగా పనిచేస్తున్నాము. జనసేన పార్టీ మీకు ఎలాగైతే మీకు అందరికీ యువతకి జనసేన పార్టీ పక్క బలంగా నిలబడి ముందుకు పోతున్నారో అలాగే మేము జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్నాము. దానివల్ల మా సూచనలు ఏంటంటే మా యొక్క ఆలోచన విధానం మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే పార్టీ క్యాడర్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమంటే యువత అయితే కొద్దిగా బాగా పనిచేస్తారని చెప్పి అనుకొని ఇస్తారు. కాబట్టి యువత చేయాల్సిన ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే సీనియర్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏది ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ లేకపోతే జనసేన పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళైనా కానీ వీళ్ళన్నీ కలుపుకోవడంలో మన నియోజకవర్గంలో చాలామంది పదవులు తీసుకున్న వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. ఇది పొరపాటు చేయకూడదని నేను భావిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే క్యాడర్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు అనే వ్యక్తి ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన వాళ్ళైనా కానీ జనసేన పార్టీకి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు వయసుతో సంబంధం లేకుండా మన పెద్దోళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకొని వాళ్ళందరికీ జనసేన మనం బలంగా ఉన్నామనేది సంకేతాలు ఇస్తూ పార్టీని బలపరుస్తూ ముందుకు పోతే అప్పుడు తీసుకున్నటువంటి పదవికి అది గౌరవం చేకూర్చిన వాళ్ళు అవుతాము. అలా చేసుకుంటూ పోతేనే పార్టీ బలపడుతుంది. ఈ విషయాన్ని చాలా మంది నియోజకవర్గంలో మండల క్యాడర్లు తీసుకున్న వాళ్ళు ఇతర క్యాడర్లు తీసుకున్న వాళ్ళు అది చేయలేకపోతున్నారు. దయచేసి దీన్ని పెద్దలందరూ గమనించి గ్రౌండ్ లెవెల్లో ఇది బలంగా పోవాలంటే అందరినీ కలుపుకోవే మనస్తత్వాన్ని వాళ్ళకి ఆ పక్వాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే క్యాడర్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారో పెద్దలు వాళ్ళంతా ఇలాంటివి చెప్పాలి. క్యాడర్లు ఇచ్చేదాని ముందే చెప్పాలా. ఎవరైతే మన పార్టీల కోసము ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పనిచేసిన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ జనసేన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా కలుపుకొని చిన్నోళ్ళు అయితే వయసు పెద్దోళ్ళు గౌరవిస్తూ వాళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలా. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అదేవిధంగా క్యాడర్లు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు క్యాడర్లు లేకుండా పనిచేశారు. మొన్నటువంటి ఎలక్షన్స్లో అందరూ రాత్రులుగా పలానగా జన సైనికులు, జనసేన నేతలు, జనసేన లీడర్లు చాలామంది పదవులు లేకపోయినా కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం దీన్ని అంతా పెట్టుకొని వాళ్ళు పనిచేశారు. వాళ్ళంతా గుర్తించి నామినేటెడ్ పదవులు ఏదైతే ఉంటారో అవన్నీ ఏదైతే సీనియర్లు పనిచేసి ఉంటారో వాళ్ళకి కట్టబెట్టి పార్టీని ఇంకా బలంగా చేకూర్చి ముందుకు గడిపేలాగా అందరూ ప్రయత్నించాలా. ఇది మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సోదరులు ఏదైతే క్యాడర్ ఉండేటువంటి ప్రతి ఒక్క లీడర్కి మా సోదరులకి మేము తెలియజేసే విషయం ఇది. ఇలాగే ఈ విషయాలన్నింటినీ మేము ఏదైతే మనం 7 మండలాల్లో ఉండేటువంటి ముఖ్య నేతలు టీఆర్పీతో సంబంధం ఉన్న వాళ్ళు జనసేనలో ఉండేటువంటి వయసు మళ్ళిన కొన్ని లీడర్లు పెద్ద లీడర్లు ఉంటారు. వీళ్ళందరినీ గుర్తించలేదనే ఒక మనసు బాధని తొలగించి అందరూ కలుపుకొని పోవాలనేది మా అభిప్రాయం. ఇది ఎలక్షన్ ముందే మేము మన నాగబాబు గారి దృష్టికి తీసుకుపోయాము. ఆయన గారు ఎలక్షన్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఒక చిన్న ప్రయత్నమే ఇది వచ్చేసి మన కుటుంబ సమస్య.
ఇది వచ్చి ఏది రాజకీయమో లేకపోతే మా జనసేనకి ఎదురెళ్ళిపోయేది అదంతా ఏం కాదు. మన కుటుంబ సమస్య మనమంతా కూర్చొని మాట్లాడాలా. కాబట్టి ఇది విషయము రానున్న రోజుల్లో వచ్చే నెలలో మనము ఈ యొక్క ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నదో దీని అంతా కరెక్షన్ చేసుకునే విధంగా మన జనసేన పార్టీ ఆఫీస్కి ఒక 7 మండలాల నుంచి నాయకులు ముఖ్య నేతలందరూ కలిసి ఒక సమావేశం ఇలాంటిది ఇప్పుడు ఒక సమావేశం జరిగింది, ఇంకొక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఎవరో వెళ్తున్నామనేది నిర్ణయం తీసుకొని 7 మండలాల నుంచి ముఖ్య నేతలు విజయవాడకు వెళ్ళి మన సమస్యల్ని ఏదైతే ఉండాలో అందరూ ఇతర పార్టీలతో మన కూటమి పార్టీలతో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అంటే సర్దిద్దుకునే ప్రయత్నము మనం ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా మన కుటుంబం లాగా 4 గోడల లోపలే మాట్లాడుకొని ఏ పార్టీని ఎవరు బలం చేకూర్చాలి కానీ బలహీనపరచకూడదు. మన కూటమి పార్టీని ఎప్పుడు మనం అందరూ ఒకటిగా ఉండి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ విషయాన్ని మనము ఏదైతే ఈరోజు సత్యవేడు నియోజకవర్గం కాపునాడు సంక్షేమ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బాలమురళి గారికి మా జనసైనికులు జనసేన నాయకులందరి తరఫున ఒక చిన్న సత్కారంతో అభినందిస్తున్నాము. అలాగే ఇంకా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బాలాజీ రాయ్ గారు కాపునాడు సత్యవేడు ఇన్ఛార్జిగా నియమించడానికి చాలా ఆనందంగా ఉంది. మా కాపుల తరఫున ఎప్పుడు బాలాజీ రాయ్ నూతన కోరుకుంటున్నాం.